చూడండి, ఈ పులిగోరు మీదేనా? మాదే. ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఇతను ఇచ్చాడు. మీరు బాకీ కింద ఇచ్చారటగా? అబద్ధం. వీడు దొంగతనం చేస్తుంటాడు. దొంగతనం చేస్తానా? నేను దొంగనా? ఎందుకు కాకూడదు? నువ్వు చెప్పినంత అబద్ధమని, ఆవిడ చెప్పినంత నిజమని రుజువైతే నేనేం చేయమంటావు? ఆవిడ తోడుతో కొట్టించండి. రైట్. చూడండి, చిన్నప్పుడు దీన్ని మీరు పెట్టుకునేవారా? లేదు. అయితే ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఏమో నాకు అదంతా తెలియదు. నేను ఎరిగినప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది. ఆహా, మీకు తల్లిదండ్రి ఉన్నారా? ఉన్నారు. వారికి వయసు ఎంత? మా నాన్నకి 60 ఉండొచ్చు, మా అమ్మకి 50 దాటింది. అదే కాదండి, ఇంకా చాలా జాస్తి ఉంటుంది. మీకు అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని ఉన్నారా? ఎవరూ లేరు. అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, అక్క లేరు, చెల్లెళ్ళు లేరు, తల్లిదండ్రులు వృద్ధులు. అలాంటప్పుడు మీరు వారి పెంపుడు బిడ్డ ఎందుకు ఉండకూడదు? అది పాయింట్. పాయింట్ లేదు, గీటు లేదు. ఏమిటి ప్రశ్నలు? మీరు అలా కోపడకూడదు. దొరికిన ప్రమాణాలను బట్టి చూస్తే మీరు వాళ్ళ అమ్మాయి గారిని ఇప్పటికి సగం రుజువు అయింది, మిగతా సగం కావాలి. ఏది మీ కుడికాలి మీద పుట్టుమచ్చమైనా ఉందేమో చూడనివ్వండి. హస్తలేదు గిస్తలేదు. ఏమిటి రాజాంతం? మీకు ఇష్టమైతే ఉండమనండి, లేకపోతే పొమ్మనండి. అంతేగాని ఇలా అవమానంగా మాట్లాడతారా? దేవయ్య, మీ మాస్టర్ గారిని పిలువ వెళ్ళిపోదాం. ఊరుకోమ్మా ఊరుకో, నువ్వెందుకు వెళ్ళడం, ఇక్కడే ఉండు గాని.